ఈ చట్టంలో ఉన్నటువంటి లోపాలు, అలాగే కులాలు అనేటటువంటి దీంట్లో ఉన్నటువంటి ఈ వైషమ్యాలు ఏవైతే ఉన్నాయో పోరాడదామండి. చాలామంది నన్ను అడుగుతారు 33% రిజర్వేషన్ మహిళల కోసం పోరాడదామంటే నేను ఎప్పుడూ వ్యతిరేకిస్తాను దాన్ని. వాళ్ళెవరో ఇచ్చేది ఏంటండి, 33% రిజర్వేషన్లో మనం వెళ్ళినా కూడా ఇంకొక మగాడే ఎవరిని నిలబెట్టాలనేది రూల్ చేస్తాడు. నువ్వు గెలువు, నీ సత్తా చూపించుకొని నువ్వు గెలువు, నిరంతరము నీదే. రిజర్వేషన్ ఏంటి, నువ్వు కావాల్సింది ఏంటి, నువ్వు గెలిచి నీ శక్తి చూపించుకోవాలి అనంటే నువ్వు పోరాడి గెలవాలి. కానీ రికమెండేషన్ తోటి పోయి అక్కడ కూర్చుంటే రికమెండేషన్లు రిజర్వేషన్లు అలాగే ఉండిపోతున్నాయి. ఈ రిజర్వేషన్ అనేటటువంటిది తొలగిన రోజున ఈ హత్యలు జరగవు. అండర్లైన్ దిస్ పాయింట్. నేను యువతకు అది చెప్తున్నాను. నేను అంటే పూర్తిగా రిజర్వేషన్ తీసేయాలంటారా? ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి మీరు రిజర్వేషన్లు పెట్టండి, అప్పుడు అందరూ సమానంగా ఉంటారు, అందరూ సమానంగా ఉంటారు. ఎప్పుడైతే మీరు రిజర్వేషన్ అని అన్నారో ఈ ఉన్నత వర్గాలందరికీ కూడా ఆహా వీళ్ళు తక్కువ అనేటటువంటి ఫీలింగ్ రాలేదా? ఫీలింగ్ రాలేదా? ఎప్పుడైతే మీరు ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తారో అప్పుడు నువ్వే తక్కువేంటి నేను తక్కువేంటి, నువ్వు ఎక్కువేంటి నేను తక్కువేంటి అని ఖచ్చితంగా వీళ్ళు అడిగేటటువంటి హక్కు సంపూర్ణంగా వీళ్ళకి వస్తుంది.